సార్ రియల్ ఎస్టేట్‌లో ఒకవేళ ఎవరైనా ఏజెంట్‌గా జాయిన్ అయ్యి సంపాదించాలి. ఇందులో ఒక కెరియర్‌ని వాళ్ళు బిల్డ్ చేసుకోవాలి అంటే పాసిబుల్ అవుతుందా? స్పెషల్‌గా వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గానివ్వండి, వుమెన్ ఎవరైనా ఇంట్లో హౌస్ వైఫ్‌గా ఉంటూ మహిళలు వాళ్ళు వచ్చి రియల్ ఎస్టేట్‌లో సంపాదించుకోవాలి అంటే ఏజెంట్‌గా జాయిన్ అయ్యి ఎటువంటి ప్రాసెస్ ఉంటుందనేది ఒకసారి చెప్పండి? ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. నువ్వు ఇచ్చిన 5 నిమిషాల్లో చెప్పమంటే చాలా కష్టం. బట్ ట్రై చేస్తాను. ఒకప్పుడు ఇంజినీరింగ్ కోర్సులు ఉండేవి మేము చదువుకున్నాడు. హ్మ్. రవి ట్యుటోరియల్స్, విజ్ఞాన్ ట్యుటోరియల్స్ అని చాలా ఫేమస్. ఒక మెడికల్, ఒకటి ఇంజినీరింగ్. ఓకే. అది 1 ఇయర్ ఇంటెన్సివ్ కోచింగ్ ఉండేది. హ్మ్. లాస్ట్‌గా జాయిన్ అయ్యాను 1 మంత్‌లో చెప్పేసారు. 1 ఇయర్ కూడా క్రాష్ కోర్స్ అని హ్మ్. 1 మంత్‌లో చెప్పేసారు. 1 ఇయర్‌లో చెప్పింది. అంటే ఓకే. ఫాస్ట్ ట్రాక్. అదే. ఆ! ఇప్పుడు నేను అలా చెప్పాలి ఆన్సర్ నీకు. అంటే ఒక ఓవర్‌వ్యూ ఇవ్వండి సార్. బ్రీఫ్ ఓవర్‌వ్యూ. ఇప్పుడు ఎవరన్నా నేర్చుకోవాలి, రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా జాయిన్ అవ్వాలి అంటే వాళ్ళు మనకు కాల్ చేస్తారు. అప్పుడు మనము కావాలంటే ఇప్పుడు ఒక వర్క్‌షాప్ గూడా ప్లాన్ చేద్దాము. ప్యాషన్ ఉండాలండి. అంటే హ్మ్. రియల్ ఎస్టేట్ అనేది ప్రతి సభ్యుడు ఏ డిపార్ట్ ఇప్పుడు సచిన్ తెండూల్కర్ అంటే ఏం చెప్తాను? హ్మ్. క్రికెట్. క్రికెటర్. విశ్వనాథన్ ఆనంద్, చెస్ ప్లేయర్. సానియా మిర్జా, టెన్నిస్. పివి సింధు, బ్యాడ్మింటన్. డాక్టర్ నంది రామేశ్వరరావు. రియల్ ఎస్టేట్. సో అది బ్రాండ్ ఎస్టాబ్లిష్మెంట్. నేను హ్మ్. అదంత పెద్దవాళ్ళు అనట్లేదు. జస్ట్ ఫర్ ప్రజలు కాదు. హ్మ్. సో ఎవరికైనా ఏ డిపార్ట్మెంట్ డాక్టర్ ఫీల్డ్ కావచ్చు, ఇంజినీర్ కావచ్చు, చార్టర్డ్ అకౌంట్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు. యూ షుడ్ హ్యావ్ ప్రొఫెషన్ హ్మ్. అంటే ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ ఎవరైతే ప్రొఫెషన్‌గా మార్చుకుంటారో వాళ్ళు సక్సీడ్ అవుతారు. ఓకే. నేను 30 సంవత్సరాల ముందు పర్మిషన్ లేని ఇల్లు నేనే కొనేసాను. అప్పుడు ఆలోచించాను రియల్ ఎస్టేట్‌లో ఇంత మోసం ఉంటదా? రియల్ ఎస్టేట్ అంటే బ్రోకర్ అనగానే వెరీ డిగ్రేడెడ్ మీనింగ్. అంటే అలా అయిపోయింది సార్. అలాగైపోయింది. హ్మ్. కానీ అమెరికాలో, లండన్‌లో బ్రోకర్ అంటే దండేసి దండం పెడతారు. నేను గార్లాండ్ చూసాను సార్. ఒక షో చూసాను. అందులో వాళ్ళ అసలు వాళ్ళని హై టికెట్ సేల్స్ ఇంకోటి ఉంటాయి. తెలుసా? 100,00,00,000, 500,00,00,000 ఏసినా హ్మ్. బ్రోకర్ ఎస్క్రో అకౌంట్‌లో ఏస్తారు. అవును. మన దగ్గర 5,00,000 ఇస్తాడు ఫోన్ ఎత్తాడు మళ్ళీ. కనే కనిపియడు. అండర్ గ్రౌండ్ అయిపోతాడు. అవును. ఆ కల్చర్‌ని మార్చడానికే నేను మా రియల్ టాక్ అనే కంపెనీ దే హ్మ్. ఆర్ వర్కింగ్ ఆన్ అప్‌లిఫ్టింగ్ ది బ్రోకర్స్ కమ్యూనిటీ. హ్మ్. అన్‌ప్రొఫెషనల్‌ని ప్రొఫెషనల్ చేయాలి. ప్రతి మనిషి కూడా నేను 1,00,000 మందిని ట్రైన్ చేయాలన్న యాంబిషన్‌తో వెళ్తున్నా. ఇప్పటికి 25,000 మంది దాకా అయ్యారు. 25,000 మంది ఒక 75-80% సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారు. 20% ఇటు అటు ఉన్నారు. హ్మ్. దే ఆర్ నాట్ ఫోకస్డ్. హ్మ్. సో, ఏజెంట్‌గా యాక్చువల్లీ ఒక ఏజెంట్‌గా సంపాదించే డబ్బులు ఈవెన్ బ్యూరోక్రాట్స్ కెనాట్ ఎర్న్ అఫీషియల్‌గా. ఓకే. దట్స్ ది పొటెన్షియల్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్. హ్మ్. అంత ఇప్పుడు ఫ్యూచర్‌లో బై 2030 $1 ట్రిలియన్ లక్షల కోట్లు. హ్మ్. అదేవిధంగా బై 2040 $10 ట్రిలియన్. ఇంకా పెద్ద అమౌంట్ అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ సైజ్. మార్కెట్ సైజ్. ఓకే. అట్లానే 75 మిలియన్ జాబ్స్ అంటే 7.5 క్రోర్స్. ఇన్ని జాబ్స్ ఎమర్జ్ అవుతున్నాయి. రియల్ ఎస్టేట్ అంటే ఓన్లీ ప్లాట్లు అనుకుంటారు. ప్లాట్ అమ్మడం అనేది వన్ సెగ్మెంట్. అవును. రియల్ ఎస్టేట్ దేర్ ఆర్ 101 జాబ్స్ లైక్ ఎనీ అదర్ సివిల్ ఇంజినీర్, ఆర్కిటెక్చర్, మెకానికల్ ఎలా ఉంది. ఇక్కడ కూడా హ్మ్. రీటైల్, ఆఫీస్ స్పేస్, గోడౌన్స్, ఇండస్ట్రియల్ వేర్‌హౌస్, ఫార్మ్ ప్లాట్స్, ఏకర్స్ ల్యాండ్స్, కరెక్ట్. ఎస్‌ఈజెడ్స్, ఐటీ పార్క్స్, లాయర్స్, అడ్వైజర్స్, ప్రాజెక్ట్ ఫండింగ్ ఇవన్నీ కూడా రకరకాల సర్వేయర్స్, వాల్యుయర్స్ సో డైరెక్ట్‌లీ అండ్ ఇండైరెక్ట్‌లీ డిపెండెంట్ ఆన్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. వందలు పోస్టులు అవును. ఉన్నాయి. ఇవన్నీ చేయడానికి అంటే ఒకప్పుడు 30 ఇయర్స్ బ్యాక్ రియల్ ఎస్టేట్ అంటే సెటిల్మెంట్. అంటే హ్మ్. ఖద్దరు బట్టలు వేసుకొని, గోల్డ్ చైన్‌లు వేసుకొని, టాటా సుమోలు వేసుకొని, పెద్ద బొట్లు పెట్టుకొని, హ్మ్. సినిమా లెవెల్‌లో టక 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 మనకి మట్టి మొత్తం ఎగిరిపోయి హ్మ్. సీన్ చూసాం కదా! అవును. ఆ కబ్జా ఉంటే వాడిని తన్నో, భయపెట్టో, నయపెట్టో ఏదో చేసి డబ్బులు తీసుకొని సెటిల్మెంట్ చేసాడు. అది అప్పుడు రియల్ ఎస్టేట్ అన్నది దట్స్ నాట్ రియల్ ఎస్టేట్. హ్మ్. బ్రోకర్లు అనగా మనం అదే అనుకుంటాం. అవును. లేదా ఈడు ఎవడన్నా ఈళ్ళు వాళ్ళని అరేంజ్ చేస్తాడు, లాబింగ్ చేస్తాడు అని. అది మారిపోయిందండి. గత ఎవ్రీ ఇయర్ దెర్ ఈస్ సమ్ చేంజ్. వి ఆర్ ఆల్సో మూవింగ్ టువర్డ్స్ ఎ ప్రొఫెషన్ బట్ నాట్ మారింది తక్కువే. మారాల్సింది చాలా ఎక్కువ ఉంది. మారింది గోరింత, మారాల్సింది కొండంత. హ్మ్. బట్ ప్రాసెస్ ఈజ్ ఆన్. టుడే ఇప్పుడు మన హోటల్స్ చూసుకోండి. ఎన్ని రకాల హోటల్స్ ఉన్నాయండి. ఏ హోటల్ అయినా ఖాళీగా ఉంటదా? ఉండదు. ఈవెన్ ఇన్ కరోనా టైమ్ హోటల్స్ వర్ ఫుల్, సినిమా హాల్స్ వర్ ఫుల్, మాల్స్ వర్ ఫుల్. అవును. సో, పీపుల్ లైక్ న్యూనెస్, కొత్తదనం. హ్మ్. ఆ కొత్తదనం రావాలంటే చాలా ఎఫర్ట్స్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, హానెస్టీ ఉండాలి, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండాలి, జియోగ్రఫికల్ నాలెడ్జ్ ఉండాలి, లీగల్ నాలెడ్జ్ ఉండాలి, రిజిస్ట్రేషన్ నాలెడ్జ్ ఉండాలి. తర్వాత కస్టమర్‌ని ఆకట్టుకునే విధానం రావాలి. కస్టమర్‌ని ఎలా ఎంగేజ్ చేయాలో రావాలి. కస్టమర్‌ని ఎలా ర్యాపో బిల్డ్ చేయాలో రావాలి. హౌ టు ఐడెంటిఫై ఎ గుడ్ కస్టమర్, హౌ టు క్వాలిఫై ఎ కస్టమర్, హౌ టు కండక్ట్ ఇవన్నీ కూడా మేము ఆ ట్రైనింగ్‌లో ఒక మాడ్యూల్ ఉంటుంది. ఆ మాడ్యూల్ ఎవరైనా చాలామంది ఫ్రీ ట్రైనింగ్‌కి ఆశపడతారు ఏజెంట్స్. హ్మ్. అది తప్పండి. ఫ్రీ ఎందుకు చెప్తారండి ఎవరైనా? చెప్తున్నారంటే అందులో ఏమి లేదు. లేదా ఏదో జమేలా ఉంటది. హ్మ్. సమ్ రూల్ టర్మ్స్.
ఇప్పుడు అడ్వర్టైజ్ యూట్యూబ్లో ఏంటంటే పరిస్థితి, యూట్యూబ్ వాళ్ళకి రాయాలి లెటర్ మనం, మీరు మీలాంటారు ఎవరు పడితే మన ఎలిజిబిలిటీ లేదు. నువ్వు మాట్లాడచ్చు, ఆయన మాట్లాడచ్చు, ఎవరు అంటే దాని వాల్యూ ఉంది. ఒక పక్క 30 years ఇండస్ట్రీ పర్సన్ మాట్లాడారు, 3 years క్రెడిట్ కార్డో ఇన్సూరెన్స్ చేసి మాట్లాడేస్తున్నారు. హౌ దే కెన్ టాక్? మాట్లాడలేరు కదా. బట్ ఇట్స్ హ్యాపెనింగ్. సో అది కొద్దిగా కంట్రోల్లో వచ్చేస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటే డబ్బు బయట చాలామంది మోసపోతున్నారు. ఎందుకంటే పిక్చర్ రియల్ ఎస్టేట్ చేస్తే కోట్లు సంపాదించి ఎలా వస్తారు, అందరూ రియల్ ఎస్టేట్కి వస్తారు కదా. నో అదర్ డిపార్ట్మెంట్ అందరూ మూసేస్తారు. వస్తారు, దానికి కూడా ఒక సెగ్మెంట్, ఒక ప్యాషన్, ఒక నాలెడ్జ్. దాంతో పాటు గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఏదైనా ఎగ్జామ్ ఉండాలి కదా సార్, దానికి సర్టిఫై ఇప్పుడు చేయాలి. పెట్టారు కదా, రేరా అని పెట్టారు కదా, రియల్ ఎస్టేట్ రెగ్యులర్ ఎగ్జామ్. అక్కడ బయట కంట్రీస్లో లైసెన్స్డ్ బ్రోకర్ అంటారు, అదే లైసెన్స్డ్ రియల్టర్ అని. మన దగ్గర కూడా ఇంత రాలేదండి. స్టార్ట్ చేశారు 2017 నుండి స్టార్ట్ చేశారు. బట్ మొన్నటి వరకు హాఫ్ వేనే ఉంది. ఇప్పుడు కొద్దిగా స్టార్ట్ అవుతుంది. ఇట్ విల్ టేక్ మేబీ నెక్స్ట్ 10-20 years రేరా లైసెన్స్ ఇస్ కంపల్సరీ, లేకపోతే యూ విల్ బి పుట్టింగ్ చేయాలని. మన దగ్గర లాస్ టైట్ లేవండి. టైట్ చేస్తే ఆటోమేటిక్గా పీపుల్ విల్ కమ్, ప్రొఫెషనలిజం కూడా వస్తుంది. ఇప్పుడు ఉన్నది స్టార్ట్ అయింది. యాక్చువల్లీ నౌ ఇట్స్ స్లైట్లీ స్టార్ట్ అయింది, బట్ ఇంకొద్ది స్పీడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. బాంబే, ఢిల్లీలో అయినంత మన దగ్గర అవుతుంది. బట్ మన వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. అంత పార్ట్ టైం ఎంప్లాయీస్ ఉండి ఫుల్ టైం పెట్టారు. సీఎం కూడా ఫోకస్ చేస్తున్నారు. ఆ డిపార్ట్మెంట్ కూడా ఆయన దగ్గర పెట్టుకున్నారు. ఎంఏ అండ్ యూటీ అంతమంది కేటీఆర్ గారు ఉండేవారు, ఈయన దగ్గర పెట్టుకున్నారు. సో ఓవరాల్గా ఏజెంట్గా రానియాలంటే యూ షుడ్ హ్యావ్ ద స్కిల్ సెట్. ప్రతి జాబ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అని ఏఐ గురించి మాట్లాడుతున్నారు. ఏ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ 50,000 మందికి ట్రైనింగ్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో చెప్పారు. సో ఆ స్కిల్డ్ టెక్నికల్ లేక ఇప్పుడు అమెరికాలో ట్రంప్తో ప్రాబ్లం ఏంది, ఇల్లీగల్ అంటే అన్స్కిల్డ్ పీపుల్ దొంగతనంగా వెళ్ళిపోయారు, ఫేక్ సర్టిఫికేట్ వెళ్ళిపోయారు, కన్సల్టెన్సీ డబ్బులు కట్టి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ బయటకు వస్తున్నారు కదా. 54 లక్షల మంది ఉన్నారంటే ఇండియన్స్ యాజ్ ఆఫ్ టుడే, యాజ్ ఆఫ్ లాస్ట్ డిసెంబర్. ఇప్పుడు అందులో 18 లక్షలు ఇల్లీగల్ అంట, 3 లక్షల మంది స్టూడెంట్స్ F1 వీసా. మరి ఎంత మనం అంటే మనకంటే మెక్సికో, పనామా, చైనా, జపాన్ ఇంకా మరి దారుణంగా ఉన్నాయి. మన వాళ్ళు ఇంకా బెటరు. బట్ తప్పు కదా, ఏదైనా ఇల్లీగలే. ఇక్కడ ఏమవుతుందంటే యాజ్ ఏజెంట్గా ఒక నిజాయితీ ఉండాలండి, అండ్ లాంగ్ టర్మ్ ఉండాలి. 24/7 అవైలబిలిటీ ఉండాలి. రియల్ ఎస్టేట్ అమెరికా వాడు రాత్రి ఫోన్ చేస్తారు, ఇండియా వాడు పొద్దున ఫోన్ చేస్తారు. మనం రెండు పక్కల మీరైనా ఉండాలి, లేదా మీ టీం సబ్స్టిట్యూట్. కాల్ వచ్చినట్టు రెస్పాండ్ చేయకపోతే ఇంకొకటి తీసుకుంటాడు. ఇప్పుడు వెబ్సైట్కి వెళ్తాం, ఫస్ట్ ఆదాన్ టీవీ అని ఉంటుంది. ఆదాన్ టీవీ వాడు రెస్పాండ్ అవ్వకపోతే ఇంకో XTVకి వెళ్తాడు, YTVకి వెళ్తాడు. అదే మీరు రెస్పాండ్ అయితే కాల్ మీ దగ్గర ఉంటుంది. ఒకటి రెస్పాండ్ అయితే టెలికాలర్ కూడా ఇంపార్టెంట్. టెలికాలర్ ఫేస్ ఆఫ్ ద కంపెనీ. నిన్ను చూడరు, MDని చూడరు, డైరెక్టర్ని చూడరు. ఆ టెలికాలర్ ఏమంటే దాన్ని బట్టి నీ బతుకు డిసైడ్ చేస్తారు, నీ కెరియర్ డిసైడ్ చేస్తారు, నీ బ్రాండ్ డిసైడ్ చేస్తారు. సో చాలామంది టెలికాలర్ కూడా చీప్గా 5,000 10,000 పెట్టుకోవద్దు. 100 మంది పెట్టుకున్నారు, 20 మంది పెట్టుకుంటే మంచి స్కిల్ ఉన్న వాళ్ళు. ఎందుకంటే దే ఆర్ గోయింగ్ టు కన్వర్ట్ దేర్ ఫస్ట్ కనెక్షన్ టు ది కంపెనీ. సో ఇది చాలామంది నేను చెప్తుంటాను. సో ఓవరాల్గా చూసుకుంటే ఏజెంట్ ప్రొఫెషన్, బాడీ లాంగ్వేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, యాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రెస్పాన్స్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. చాలా వరకు ఏజెంట్స్ ఏం చేస్తారు, మాట్లాడినవారు. ది ఓన్లీ టాక్. మనకు అన్నీ తెలుసు, వాడికి అవతలడికి ఏం తెలియదు. ఆ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆయన 100 ప్రాజెక్టులు చూసి వస్తాడు నీ దగ్గరికి. నువ్వు మీ ప్రాజెక్ట్ ఉంటే నీకు తెలుసు, వాళ్ళకి 100 ప్రాజెక్టులు తెలుసు. దేనో మచ్ బెటర్ దాన్ యూ. బిల్డర్ కంటే ఏజెంట్ టుడే కస్టమర్ ఈజ్ మోర్ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ దే గెట్ కన్ఫ్యూజ్డ్. కొంతమంది కస్టమర్లు వస్తారు, ఎన్ని రోజులు బట్టి చూస్తున్నారని అడుగుతా. అంటే ఒక 2 months ఉంటుంది. ఎన్ని చూసినా 25 ప్రాపర్టీలు చూసినా నేను అంత వర్క్ చేయను. ఎందుకో తెలుసా, యూ డోంట్ నో వాట్ యూ వాంట్స్. 25 ప్రాపర్టీలు చూసి నచ్చలేదంటే నీకు ఏ ప్రాపర్టీ నచ్చదు దేశంలో. బికాజ్ వీఆర్ నాట్ క్లియర్. ఇప్పుడు మా బస్ స్టాండ్లో నుంచి మా ఊరికి ఏ బస్సు వెళ్తుంది అని అడిగితే డజంట్ వర్కౌట్. ఎలా చెప్తారు మీ ఊరు, ఎవరికి తెలుసు? క్వశ్చన్ షుడ్ బి క్లియర్. కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఊరు పేరుతో సహా అడగాలి. సో అలాగనే ఇక్కడ ఏంటంటే మీరు లేడీస్ గురించి ప్రస్తావన చేశారు. లేడీస్ అనేది ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ లేరు చెప్పండి, మీకు తెలిసిన డిపార్ట్మెంట్ వేరు లేడీస్ అన్నారు. బస్ డ్రైవర్ దగ్గర నుండి, ఆటో డ్రైవర్ దగ్గర నుండి, స్విగ్గీ దగ్గర నుండి, సాఫ్ట్వేర్ దగ్గర నుండి, మెడికల్ నుండి, లేని ఫీల్డ్ అంటే ఏమైనా ఉందా? ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రతి ఫీల్డ్ వచ్చేసి హమ్ కిసీసే కమ్ నై. నేను ఎవరికి తీసుకో. సో లేడీస్ ఆర్ డూయింగ్ మచ్ వెల్ ఇన్ రియల్ ఎస్టేట్ బికాస్ ఆఫ్ దర్ పేషెన్స్ లెవెల్. కరెక్ట్. చాలాసార్లు చెప్పాను మీకు చాలా వీడియోస్లో. రియల్ ఎస్టేట్లో ఒక ఇన్వెస్టర్ కానీ, పెట్టుబడిదారు కానీ, ఏజెంట్ కానీ, బిల్డర్ కానీ భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆశ ఎప్పుడైతే అత్యాశకెళ్తే ప్రీ లాంచ్కి వెళ్ళిపోతుంది, చీటింగ్. యూ షుడ్ హ్యావ్. అండ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్కి అత్తారింటి దారే సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో సార్కి తెలుసు అని. ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్కి ఎక్కడ నో చెప్పాలో తెలియదు. చాలామంది ఎస్ చెప్పడం తెలుసు. మేము ట్రైనింగ్లో నో ఎక్కడ చెప్పాలనేది ట్రైన్ చేస్తాం.
దట్స్ మోర్ ఇంపార్టెంట్. అన్నీ నువ్వు చేయలేరండి. కరెక్ట్. జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్. రోలింగ్ స్టోన్ గ్యాదర్. కొంతమంది ఏజెంట్స్ ఏం చేస్తారు, ఇవాళ ఒక కంపెనీలో ఉంటారు, 2 నెలల తర్వాత ఇంకో 200 వేసుకొస్తారు గజానికి అంటే అక్కడికి వెళ్ళిపోతాడు. లేదా ఇంకా అక్కడ తిరుగుతూ ఉంటారు ఎవ్రీ 3 నెలలు 6 నెలలు. వాళ్ళు ఏం చేయలేరు. ఒక కంపెనీలో స్టేబుల్గా రెప్యుటేషన్ ఉండదు మార్కెట్లో. 3 to 5 years ఒక కంపెనీలో చేస్తే మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. యూ కెన్ ప్రూవ్. మీరు చేంజ్ అవ్వడం తప్పులేదు. బికాజ్ దిస్ నాట్ సాలరీడ్ జాబ్. అండ్ సాలరీ ఇప్పుడు ఉద్యోగం కోసం పనిచేసేవారు బాస్ గోల్ కోసం వర్క్ చేస్తారు. మన జీవితం కోసం జీతం కావాలా జీవితం కావాలా అని నేను అడుగుతాను. జీతం కోసం పనిచేసేటప్పుడు పక్కోడి గోల్ కోసం వర్క్ చేస్తాడు. జీవితం కోసం పనిచేసేవాడు మన గోల్ కోసం మనం వర్క్ చేస్తాం. దట్స్ నథింగ్ బట్ ఎంటర్‌ప్రెన్యూర్. కరెక్ట్. నేను ఇప్పుడు క్రియేట్ చేసిన ఏజెంట్స్ అందరూ కూడా వాళ్ళు ఇండివిజువల్ వాళ్ళ కాళ్ళ మీద. గవర్నమెంట్ జాబ్స్ ఎక్కడ వస్తాయండి? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోనట్టు ప్లాన్ చేస్తాం. ఈరోజు మన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు ₹1,00,000 దగ్గర నుండి 5,00,000 దాకా నెలకి మినిమం సంపాదిస్తున్నారు. ఇంక్లూడింగ్ పార్ట్ టైమర్స్, హౌస్ వైఫ్స్, విఆర్ఎస్, ఫ్రెషర్స్. ఎవరైనా రియల్ ఎస్టేట్ ఫ్రెషర్ కెరీర్ ప్యాషన్తో వస్తే ఆఫ్టర్ 10 years ఆయన ఎవరు పట్టుకోలేరు. చూసిన యంగ్స్టర్స్ ఎంతోమంది కోట్లు సంపాదిస్తున్నారు. మన మామూలు గవర్నమెంట్ జాబ్లో 50,000, 20,000, 40,000 జాయిన్ అయితే లైఫ్ లాంగ్ కష్టపడినా ఒక 5 కోట్లు వస్తుందేమో. ఇప్పుడు 10 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. డెడికేట్ 10 to 12 hours per day పెట్టాలి డెఫినెట్గా. అండ్ ప్రొఫెషనలిజం అంటే యూ షుడ్ ఫాలో దట్ అటైర్. మీరు జో దిక్తా హై ఓ బిక్తా. అది కరెక్ట్. ప్రాజెక్ట్ కానీ ఒక ఏజెంట్ కానీ నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఎలా నడుస్తున్నావు, ఏ కార్లో వస్తున్నావు, ఏ బట్టలు వేసుకున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏ భాష మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడు, ఇవన్నీ కూడా పీపుల్ విల్ అబ్జర్వ్. సో అలో ది కస్టమర్ టు టాక్ 80%, యూ ఓన్లీ టాక్ 10-20%. అప్పుడు మీ రోల్ ఏంటి? యూఆర్ ఆన్ ద సర్వీస్ సైడ్, యూఆర్ ఆన్ ద రిసీవింగ్ అండ్. డబ్బులు నీకు ఇచ్చేది ఎవరు? కస్టమర్. ఇప్పుడు గాంధీ గారు ఏమన్నారంటే, కస్టమర్ కమింగ్ టు అవర్ ప్రెమిసెస్ ఈజ్ నాట్ అన్ ఇంటరప్షన్. He is doing a favor by coming to you. You are not doing a favor by serving to him. రతన్ టాటా గారు ఏమంటారు తెలుసా? I don't take decisions which are right. I take decisions and make them right. Correct. It is not important how many properties you have. It's not important how many cars you have. It's not important how many bank balance you have. What is important is how many people's life you have enriched their value. అది ఇంపార్టెంట్. అది కూడా రతన్ టాటా గారు. సో ఐ ఫాలో దోస్ రూల్స్. ఈ ప్యాషన్తో మొదలుపెట్టింది 10 మందికి హెల్ప్ చేయాలి, మీ అందరూ బాగుండాలి, దానికి కారణం నేనై ఉండాలి. అది నా సెంటిమెంట్. ఎందుకంటే మీరు ఒకసారి డబ్బులు వస్తే అన్ని, ఇంతకుముందు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ మారిపోయింది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ లాస్ట్ ఇంప్రెషన్. ఒకసారి నువ్వు ఫెయిల్ అయ్యావా, యూఆర్ థ్రోన్ అవుట్ ఆఫ్ ద కంపెనీ. మనీ మేక్స్ మెనీ థింగ్స్, అది మారిపోయింది. మనీ మేక్స్ ఆల్ థింగ్స్, లేటెస్ట్ కొటేషన్. సో ప్రపంచం జనరేషన్ మారుతుంటాయి. సో ఓవరాల్గా నేను అనేది రియల్ ఎస్టేట్ ఏజెంట్కి చాలా మంచి, ఈ షుడ్ బి మోర్ క్లెవర్ ఇన్ దెన్ ఎనీ అదర్ ఫీల్డ్. ఎందుకంటే ఒక ఫార్మా ఫీల్డ్ ఎంత ఉందో, డాక్టర్ ఫీల్డ్ ఎంత ఉందో, ఆర్కిటెక్చర్ ఫీల్డ్ ఎంత ఉందో, ఎలక్ట్రానిక్స్ ఎంత ఉందో, రియల్ ఎస్టేట్ దానికంటే ఎక్కువ ఉంది. వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్. సో అది నేర్చుకోవాలంటే ఓపిక, ఓకేటి ఫార్ములా చెప్తాను నేను. ఓపిక, కోరిక, తీరిక. లేడీస్కి ఇవి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక్కసారి 9 o'clock 10 o'clock సీట్లో కూర్చుంటే మళ్ళీ లంచ్కే లెగిస్తారు. బట్ వేరస్ యూ అండ్ ఐ విల్ నాట్ డూ దట్. విల్ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ అవిగేషన్స్, యాక్టివిటీస్. టీ తాగాల, కాఫీ తాగాల, సిగరెట్ కాల్చాలి అని వాళ్ళకి అవి జనరల్గా ఉండవు. అందుకని దే ఆర్ బౌండ్ టు మేక్ మోర్ మనీ దెన్ జెంట్స్. దేర్ ఆర్ సో మెనీ లేడీస్ వేర్ ఆర్ ట్రైన్, వాళ్ళ హస్బెండ్ శాలరీస్ కంటే వీళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు. అది పెద్ద కొన్ని కేసులో డైవర్స్ దాకా వెళ్ళిపోయింది. బికాజ్ ఎవడు పని చేయాలి, కాఫీ ఎవడు పెట్టాలి, ఇంటికి వస్తే ఇద్దరు పని చేస్తున్నారు. హస్బెండ్ 1,00,000 సంపాదిస్తున్నాడు, 2 లక్షలు. ఆబ్వియస్లీ హస్బెండ్ మీద పడిపోతుంది రెస్పాన్సిబిలిటీ. అర్థం చేసుకునే ప్రాబ్లం లేదు, కొంతమంది చెప్తున్నాను. సో దిస్ ఈజ్ హెల్పింగ్. లేడీస్ ఆర్ ట్రైంగ్ టు హెల్ప్ దేర్ ఫ్యామిలీస్, దేర్ హస్బెండ్. ఎందుకంటే మనకంట మన నాన్నలు కొద్దిగా పూర్గా బతికారు. లెట్ us బీ వెరీ ఆనెస్ట్. మనం కొద్దిగా బాగా, మనకంటే మన పిల్లలు బాగా బతుకుతారు. బికాజ్ ది కల్చర్ ఈజ్ గ్రోయింగ్, ది జనరేషన్స్ ఆర్ చేంజింగ్, సోషల్ మీడియా బాగా ఇంప్రూవ్ అవుతుంది, అవేర్నెస్ పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఇన్కమ్ కూడా పెరుగుతుంది. అంతే. ఇప్పుడు ఒకప్పుడు మన తాతలు మామూలు సేవింగ్స్ కోసం ఆలోచించారు. ఇప్పుడు ఎవరు ఆలోచించారు? బికాజ్ యువర్ సన్ ఈజ్ గోయింగ్ టు డూ మచ్ బెటర్ దాన్ యూ ప్రొవైడెడ్ ఈజ్ ఇన్ గుడ్ క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే సివిల్ స్కోర్ లాంటిది. నీకు హెల్త్ పాడైతే నువ్వు తెచ్చుకోవచ్చు మందులు వేసి, డబ్బులు పోతే సంపాదించు. అదే క్యారెక్టర్ పోతే యూ కెనాట్ గెట్ ఇట్. సో ఓవరాల్గా వాట్ ఐ టెల్ ఇస్, రియల్ ట్రాక్షన్లో ఈ ప్రొఫెషనల్ ట్రైనింగ్ మొదలుపెట్టాక ఐ సీ లాట్ ఆఫ్ చేంజ్. ఫస్ట్ డ్రెస్లోనే తెలిసిపోతుంది. కొంతమంది కిల్లి, కైని, గుట్టుక అవన్నీ వేసుకొని వెళ్ళి
షేవ్ లేకుండా బ్లేజర్ లేకుండా వెళ్తే యూ కెనాట్ మీట్ కార్పొరేట్స్. ఇప్పుడు నేనున్నాను, నార్మల్ డ్రెస్ ఉండి ఎవరిని సెలెక్ట్ చేస్తారు ఎవరైనా? హూ ఇస్ వెరీ క్లియర్, ఎక్స్పీరియన్స్ ఉంది, నాలెడ్జ్ ఉంది, అపియరెన్స్ ఉంది. చూస్తుంటే ఈయన బాగా చేస్తాడు అనే నమ్మకం ఎంట్రన్స్లోనే 50% కొట్టేస్తాం. సో దట్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ డ్రెస్ అటైర్. కరెక్ట్. చాలా మంచి మంచి పాయింట్స్ హైలైట్ చేశారు సార్. సో ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ టైం బిగినర్స్‌గా ఎవరైతే రియల్ ఎస్టేట్‌లో వచ్చి ఒక కెరియర్‌ని మనము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఎంతో కొంత మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసి 2-3 ఇయర్స్‌లో ఒక బేస్‌ని క్రియేట్ చేసి డీసెంట్ అమౌంట్ ఎవ్రీ మంత్ ఎర్న్ చేసుకోవాలి అంటే ఇలాంటి టిప్స్ అన్నీ కూడా ఫాలో అవుతే ఎక్కువగా ప్రాబబిలిటీ పెరిగిపోతుంది. ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట మీరు సక్సెస్ ఇందులో అవ్వడానికి. లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఒకటి చాలా మంది అసలు లక్షలు అరేంజ్ చేసి చేయొచ్చండి. లేడీస్, జెంట్స్, ఫ్రెషర్స్ లేదు. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కమిట్మెంట్, క్వాలిటీ లీడ్, యువర్ నెట్వర్క్. మేము ఏం చేసినా నీకు 1,00,000 కావాలంటే ప్లాన్ ఇస్తాం, 5,00,000 కావాలంటే ప్లాన్ ఇస్తాం. మీరు దానికి ఎగ్నెస్ట్గా పని చేయాలి. మీరు పని చేసి మీరు అనుకున్న గోల్ మేము ప్రణాళిక ఇస్తాం. దట్స్ అడ్వాంటేజ్ విత్ అస్. సో థ్యాంక్ యూ సార్. మంచి మంచి పాయింట్స్ హైలైట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.